Hello everyone, how are you all? సో మన ఛానల్లో ఇప్పటి వరకు మనం ఫస్ట్ ఇయర్ లాంగ్ క్వశ్చన్స్ అండ్ సెకండ్ ఇయర్ లాంగ్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ ఫస్ట్ ఇయర్వి డిస్కస్ చేయడం జరిగింది అండ్ షార్ట్ రూపంలో అండ్ 2 మార్క్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాము. అండ్ ఈరోజు మనం సెకండ్ ఇయర్ అనదర్ లాంగ్ క్వశ్చన్ చూస్తున్నాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డ్యూ టు ద రీజన్ ఏం లేదు, ఆఫ్టర్ ఫైనల్ ఎగ్జామినేషన్ అంటే ఐపీ ఫైనల్ ఎగ్జామినేషన్ తర్వాత మనం ఎంసెట్ క్లాసెస్ని రెగ్యులర్గా 1 చాప్టర్ లాగా కంప్లీట్ చేస్తాం. సో మీరు ఒకవేళ ఆ క్లాస్ని రెగ్యులర్గా ఫాలో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఈజీగా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు అప్డేట్గా క్లాస్ వినొచ్చు, దాని న్యూమరికల్స్ ఎలా చేయాలనేది ఈజీ అవుతుంది, మీరు ఎంసెట్ రాసే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందన్న. సో ఒకసారి మీరు చూడండి, దానికి ఏమైనా కామెంట్ అంటే కామెంట్ పెట్టండి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. సో నచ్చితే లైక్ చేయండి, మీలాంటి ఫ్రెండ్స్ ఇంకెవరికైనా యూటిలైజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో మీరు యొక్క సపోర్టే ఈ ఛానల్కి ఖచ్చితంగా మనకు బలంగా వస్తుంది. సో మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో అంతకు నేను ఇంకా సబ్జెక్ట్ చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేశాను. సో నా వంతు ప్రయత్నం మీకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటుందని. సో ఐ విష్ యూ సో ఫర్ ఫైనల్ ఎగ్జామినేషన్ దగ్గర పడుతుంది కాబట్టి బాగా చదవండి. సో అందులో భాగంగా మనం చూస్తున్న నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్, దట్ ఈస్ నథింగ్ బట్ కిర్చాఫ్ లా బ్యాలెన్సింగ్ విన్స్టన్ బ్రిడ్జ్ ఇన్ సెకండ్ ఇయర్ లాంగ్ క్వశ్చన్. సో లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ అవా. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? Kirchhoff's law of balancing of Winston bridge arutunaru. First of all, we had to write the two definition of KCL rule. So what is a Kirchhoff law? Two definitions unnai. Okademo KCL and is KVL rule. What is mean by KCL? Kirchhoff current law. K for Kirchhoff C current, L for law. So very important, very easy calculation. పెద్దగా ఆలోచించకండి, దీనికి అటాచ్ 2 మార్క్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో చూద్దాం. సో వాడు ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ ఎట్ ద జంక్షన్ అంటున్నాడు. సో జస్ట్ ఏమంటున్నాడు అంటే ఏదైనా ఒక జంక్షన్ తీసుకుందాం అనుకోండి, అక్కడ చిన్న ఉంది డయాగ్రామ్, బట్ అండర్స్టాండింగ్ ఆఫ్ నోట్స్ కోసం మళ్ళీ పెట్టాను. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సమ్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ అంటున్నాడు మస్ట్ బి ఈక్వల్ టు అవుట్పుట్. ఒక కరెంట్ ఇంకో కరెంట్, సో arrow mark towards the junction, and some current is out of the junction, which means leaving from the junction. So this is current I1, I2, and this is I3. Here I4, this is I5. According to our KCL rule, Kirchhoff current law ఏమంటున్నాడు, ఇన్పుట్ కి వెళ్ళే కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ అంటాడు, సమ్ అంటున్నాడు. సో వాట్ ఇస్ ద సమ్? విచ్ మీన్స్ అడిషన్. I1 కరెంట్ వెళ్తుంది, I2 కరెంట్ అండ్ I3 కరెంట్. These are three is nothing but towards the junction. That is the sum. Must be equal to, so away to the junction, plus I4 plus I5. This is a law beta. Very 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 easy. చాలా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు ఎంసెట్లో కానీ జేఎంఎన్స్లో కానీ. ఈ కిర్చాఫ్ లాస్ అనేది ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేస్తాం. అండ్ కేవీఎల్ రూల్ కూడా, అంటే సర్క్యూట్ అంటే క్లోజ్ లూప్లో మనకు పొటెన్షియల్ మొత్తం ఏ విధంగా జీరో అవుతుంది దాని రిలేటెడ్గా ప్రాబ్లం చేస్తామంట. సో అది కాన్సెప్ట్ లెవెల్లో మనం ఎంసెట్ అండ్ జేఎంఎన్స్ లెవెల్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఐపీ లెవెల్ కాబట్టి చెప్తున్నాను. వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్? KCL rule. Kirchhoff current law, that means sum of input current must be equal to the sum of output current at the junction. ఈ ఇంత రాసిన సరిపోతుంది. ఓకే, అండ్ చిన్న డయాగ్రామ్ ఏంటి? సో లైక్ దిస్ 3 input currents and 2 output, that must be equal to this summation just. Okay, this is nothing but KCL rule. And what about that KVL rule? సేమ్ KVL rule కూడా మరి ఏమంటున్నాడు, Kirchhoff voltage law, C related to current, V is nothing but stand for voltage. So KVL rule, in closed circuit the algebraic sum of potential difference equal to 0 అంటున్నాడు. సో డయాగ్రామ్ అక్కడ వేయలేదు, బట్ ఇక్కడ చూద్దాం. సో లైక్ ఇది పొటెన్షియల్, దట్ మీన్స్ ఆఫ్ బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్మినల్, ఒక రెసిస్టర్ ఉంది, ఇంకో రెసిస్టర్ ఉంది, ఇంకో రెసిస్టర్ ఉంది. సో సర్క్యూట్ క్లోజ్ అయిపోయింది లైక్ దిస్. This is a battery positive, this is a battery negative, this is a resistor R1, this is a resistor R2, this is a resistor R3. So వెళ్తున్న కరెంట్ I. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ I మస్ట్ బి ఈక్వల్, అది తెలుసు అందరికి. ఓకేనా? సో వాట్ ఈస్ ద కండిషన్ హియర్? ఇన్ క్లోజ్ సర్క్యూట్, ఇదంతా క్లోజ్డ్. సో పాజిటివ్ నుంచి ఉన్నాయి, నెగిటివ్ వరకు ఎండ్ అయింది, దట్ ఈస్ అ క్లోజ్ లూప్. సో ఆల్జిబ్రిక్ సమ్ అంటున్నాడు. ఏం సమ్? పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ ఫార్ములా ఏంది? V is equal to IR. What is the formula? Potential is equal to V is equal to IR. అంటే పొటెన్షియల్ డిఫరెంట్ పొటెన్షియల్స్ మస్ట్ బి ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయమంటున్నాడు? 0 చేద్దాం. ఇక్కడ పొటెన్షియల్ ఎంత? ఎప్సిలాన్ అనుకుందాం. సో ఎప్సిలాన్, ఓకే, బ్యాటరీ ఇచ్చి దానికో పొటెన్షియల్ ఉంది, ఎప్సిలాన్ రాసిన. సో కరెంట్ రెసిస్టర్ నుంచి పోతుంది, మరి కరెంట్ అండ్ రెసిస్టర్ ఉంటే పొటెన్షియల్ ఉన్నట్టు కదా. సో దట్ మీన్స్ మైనస్ IR1, ఇంకోటి మైనస్ IR2 అండ్ మైనస్ IR3 is equal to 0. ఓకేనా? సో ఈ మైనస్ ఎందుకు వచ్చింది, వీటి డైరెక్షన్ గురించి అంతా మనము ఎక్స్ప్లెనేషన్లో అంటే డెప్త్ ఎక్స్ప్లెనేషన్లో తెలుసు బిడ్డ. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెన్ కరెంట్ పాసింగ్ టు నెగిటివ్ టు పాజిటివ్ యూ టేక్ దట్ పాజిటివ్, అండ్ రిమైనింగ్ వెన్ కరెంట్ పాసింగ్ టు రెసిస్టివ్ యూ టేక్ దట్ నెగిటివ్ ఓన్లీ. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ ఆర్డర్లో ఉంది,
minus I R1 minus I R2 I R3. Current is constant, series combination లో resistor different R1 R2 R3. ఇది potential, ఇది potential, ఇది potential, ఇది potential. So as మీరు sum అన్నారని మైనస్ పెట్టారంటే you can add that. That means of depending on the direction we have to take the minus only. Sum తీసుకో like this you have to take that epsilon plus minus IR1 minus IR1 plus minus IR2 plus minus IR3 must be equal to 0. So summation of the total potential in the closed circuit must be equal to 0. That is nothing but KVL rule. Is it clear? So two definition rasaka. So we had to maintain. So we try to prove that. What is the balancing of Wheatstone bridge? So what we are taking the construction like this 4 resistors. నేను డయాగ్రామ్ వేసాను కదా ఈ విధంగా కన్స్ట్రక్షన్ తీసుకున్నాము ఇలా 4 రెసిస్టెన్స్ సైడ్ బై సైడ్ తీసుకొని సో దాని యొక్క పొటెన్షియల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఈ బ్రిడ్జిని మనం ఏమంటాం వీన్స్టోన్ బ్రిడ్జ్ అంట. మధ్యలో మనకు ఒకటి సో మీటర్ లాగా ఉంటుంది, సారీ గ్యాల్వన్ మీటర్ ఉంటుంది. గ్యాల్వన్ మీటర్లో విచ్ మీన్స్ వెరీ సింపుల్, ఏదైనా కరెంట్ పాస్ అవుతుంటే గ్యాల్వన్ మీటర్ డిఫ్లెక్షన్ ఒక నీడిల్ ఉంటుంది, జస్ట్ డిఫ్లెక్ట్ అవుతుంది అంటే కరెంట్ పాస్ అవుతుందని చెప్పుకోవడానికి గ్యాల్వన్ మీటర్ ఎలాంటిది మెజర్ చేయదు. ఆ మీటర్ ఏమో కరెంట్ మెజర్ చేసి వోల్టేజ్ మెజర్ చేస్తారు. గ్యాల్వన్ మీటర్ షో ద డిఫ్లెక్షన్ ఆఫ్ కరెంట్. సరే ఈ సర్క్యూట్లో కరెంట్ ఉందా లేదు చెప్పడానికి మనం పెట్టింది గ్యాల్వన్ మీటర్. ఓకే, బట్ ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ వీన్స్టోన్ బ్రిడ్జ్ లో ఏ కరెంట్ అయితే ఐజీ అంటే గ్యాల్వనీటర్ నుంచి వెళ్తుందో ఆ కరెంట్ని మనం ఎప్పుడు ఆల్వేస్ 0 తీసుకొని చేస్తాం, అప్పుడే బ్యాలెన్సింగ్ అవుతుంది. సార్ చూద్దాం. సో వాట్ ఈస్ ద కండిషన్? కిర్చాఫ్ కరెంట్ లా ఏం చెప్పినాను, ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్. సరే ఇక్కడ నేను ఒక జంక్షన్ తీసుకుంటున్నాను చూడండి బిడ్డ. ఫస్ట్ కండిషన్ డిపెండ్స్ ఆన్ ఎవరి పైన డిపెండ్ అయ్యి డిపెండ్స్ ఆన్ కేసీఎల్ రూల్. కిర్చాఫ్ కరెంట్ లా పైన డిపెండ్ అవుతున్నా. అదేం చెప్తుంది, ఇన్పుట్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్పుట్ అని చెప్తుంది. సి దగ్గర చూద్దాం చూడండి. సో ఇలా కరెంట్ I1 వస్తుంది, ఇలా కరెంట్ I1 వచ్చేసింది. ఓకే, సో టువర్డ్స్ ద జంక్షన్ కరెంట్ వస్తుంది ఎంత I1. ఎట్ సి ఏం కరెంట్ వస్తుంది I1 వస్తుంది. ఓకే, మనకు డెఫినేషన్ ప్రకారం ఇన్పుట్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్పుట్ సమ్మేషన్ రెండు ఉంటాయి. సి నుంచి I3 IG విడిపోతుంది, అవే వెళ్తుంది, జంక్షన్ నుంచి దూరం వెళ్ళిపోతుంది. టువర్డ్స్ ఏమో I1 వెళ్తుంది, I3 IG ఏమో అవే వెళ్తుంది. సో I3 ప్లస్ IG ఫినిష్. చూడండి అన్న, వెరీ సింపుల్. అకార్డింగ్ టు కిర్చాఫ్ కరెంట్ లా ప్రకారం ఇన్పుట్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్పుట్. ఏ జంక్షన్, సి జంక్షన్. I1 వెళ్తుంది, I3 IG దూరం వెళ్ళిపోతుంది. సో టువర్డ్స్ వెళ్ళేది I1 మస్ట్ బి ఈక్వల్ టు అవే వెళ్తున్నది I3 IG, I3 ప్లస్ IG. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ ఇంకో జంక్షన్ చూద్దాం, డి జంక్షన్ దగ్గర ఇక్కడ I2 కరెంట్ కిందికి వస్తుంది, అంటే ఇక్కడ కరెంట్ I2 రీచ్ అవుతుంది టువర్డ్స్ ద జంక్షన్. పైనుంచి IG కూడా కిందికే వస్తుంది డి జంక్షన్కి, అంటే I2 IG డి వరకు రీచ్ అవుతుంది, అంటే టువర్డ్స్. సో I4 మాత్రమే డి అనే జంక్షన్ నుంచి దూరం వెళ్ళిపోతుంది. మరి అట్ డి దగ్గర ఏం రాద్దాం, రీచ్ అవుతుందేమో I2 అండ్ ప్లస్ IG మస్ట్ బి ఈక్వల్ టు ఏమంటున్నాను, అవే వెళ్తుంది ఎంత I4. చూడండి ఏం రాసింది ఏం లేదు. అకార్డింగ్ టు కిర్చాఫ్ కరెంట్ లా ఒక జంక్షన్ తీసుకుంటే ఆ జంక్షన్కి వచ్చే కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు వెళ్తున్న కరెంట్, ఇన్పుట్ అవుట్పుట్. ఓకేనా, టువర్డ్స్ అవే అని కండిషన్ తీసుకొని చేయండి. సికి I1 వస్తుంది, I3 IG వెళ్ళిపోతుంది. డి దగ్గరికి I2 IG రీచ్ అవుతుంది, I4 విడిపోతుంది. కండిషన్ రాస్తున్నాను. ఓకే, వెరీ గుడ్, క్లియర్. సో ఇక్కడ కండిషన్ నుంచి అకార్డింగ్ టు బ్యాలెన్సింగ్ కండిషన్ ప్రకారం నేను ఏం చెప్పాను, సో వాట్ ఎవర్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద గ్యాల్వన్ మీటర్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అయితే IG ఏం కావాలి, 0 కావాలి. ఒకవేళ IG ఇక్కడ 0 అయింది అనుకోండి ఏమవుతుంది, IG 0 అయింది అనుకోండి, IG ఈక్వల్ 0 అయిపోయింది, మిగిలింది I1 ఈజ్ ఈక్వల్ టు I3. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇక్కడ IG 0 అయిపోయింది, 0 అంటే ప్లస్లో ఉన్న ప్రాబ్లం లేదు, మిగిలింది I2 అండ్ దట్ మీన్స్ I2 ఈజ్ ఈక్వల్ టు I4. ఈక్వేషన్ నెంబర్ 2 ఈ పక్కన రాసి పెట్టుకోండి. అకార్డింగ్ టు కిర్చాఫ్ కరెంట్ లా ప్రకారం I wrote the two conditions at C junction and at D junction. So we get the relation I1 is equal I3 plus IG, I2 plus IG is equal I4. So entering and leaving are towards away, ప్రిన్సిపల్ యూజ్ చేసి రాసిన. బట్ అకార్డింగ్ టు బ్యాలెన్సింగ్ కండిషన్ చేయాలి కాబట్టి IG మస్ట్ బి ఈక్వల్ టు 0. త్రూ ద గ్యాలన్ మీటర్ వెళ్తున్న కరెంట్ ఆల్వేస్ 0 కాబట్టి IG ఈక్వల్ 0 చేసిన. ఎక్కడ IG కనిపిస్తే అక్కడ 0 పెట్టండి. I1 ఈజ్ ఈక్వల్ I3 లెఫ్ట్, సో ఇక్కడ 0 అయిపోతే I2 ఈజ్ ఈక్వల్ I4 లెఫ్ట్. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, అలా పక్కన పెట్టేసుకోండి. సో వీ హ్యాడ్ యూజ్ ద నెక్స్ట్ లా, సెకండ్ది డిపెండ్స్ ఆన్ ఆర్ యూజింగ్ ఏదైనా సరే డిపెండ్స్ ఆన్ KVL రూల్.
కిర్చాఫ్ వోల్టేజ్ లా. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏం చెప్తున్నాను నేను, టోటల్ సర్క్యూట్లో అంటే క్లోజ్ సర్క్యూట్లో టోటల్ పొటెన్షియల్ ఎంత, 0. నేను 2 క్లోజ్ సర్క్యూట్ చూసుకుంటున్నాను, ఏ సి డి ఏ. చూడండి ఫస్ట్ వన్ ఏ సి, కిందికి వచ్చాను డి అండ్ ఏ వరకు, దిస్ ఇస్ అ క్లోజ్ సర్క్యూట్. ఇందులో నేనేం చెప్పాను, త్రూ ద రెసిస్టర్ కరెంట్ పోతే అది పొటెన్షియల్ రాస్తాను. మీకు లాజిక్ కోసం చెప్తున్నాను, ఏది ప్లస్ ఏది మైనస్ అనేది. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే కరెంట్ వెళ్తున్న డైరెక్షన్, రెసిస్టర్ ఉన్న డైరెక్షన్ సేమ్ ఉంటే, అంటే కరెంట్ వెళ్తున్న డైరెక్షన్ వైపు మీరు ప్లస్ తీసుకోండి, కరెంట్కి అపోజిట్ వెళ్తున్న డైరెక్షన్ ఉంటే మైనస్. ఇప్పుడు I1 పైకి వెళ్తుంది, ఇటు రెసిస్టర్ కూడా ఉంది, అప్పుడు ఏం తీసుకుంటారు, I1P ప్లస్ తీసుకున్నా ఫర్ అండర్స్టాండింగ్ కోసం, ఏదో ఈజీగా గుర్తుండడం కోసం. అండ్ నెక్స్ట్ IG కిందికి వస్తుంది, నేను కిందికే వెళ్తున్నా, లైక్ దిస్ ఇస్ ఇలా ఈ విధంగా ఏ నుంచి సికి వెళ్తున్నా, సి నుంచి డికి వెళ్తున్నా, డి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను, విచ్ మీన్స్ ఏకి వస్తున్నా. సో నేను వెళ్తున్న డైరెక్షన్, కరెంట్ వెళ్తున్న డైరెక్షన్ సేమ్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఐజీ నేను కిందికి వెళ్తున్నా, ఐజీ కిందికి వెళ్తుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఐజీ ఎవరి నుంచి వెళ్తుంది, గ్యాల్వనోమీటర్, అదొక డివైస్, ఆ డివైస్ కూడా రెసిస్టర్ ఉంటుంది, ఆ డివైస్ యొక్క రెసిస్టెన్స్ జీ అనుకుందాం, ఓకేనా. సో కరెంట్ ఇంటూ రెసిస్టెంట్ పొటెన్షియల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కిందికి వచ్చేసి పైకి వెళ్ళాలి కదా, డి టు ఏ వెళ్ళాలి. నేను డి టు ఏ వెళ్తున్నాను, కరెంట్ ఐ టు ఎటు వస్తుంది, కిందికి వస్తుంది. సో నేను వెళ్తున్న డైరెక్షన్కి కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, అపోజిట్, కాబట్టి మైనస్ తీసుకుందాం. మైనస్ ఏం కరెంట్ అది, I2 కరెంట్, ఓకేనా. I2 కరెంట్ ఏ రెసిస్టర్ నుంచి, ఆర్ అనే రెసిస్టర్, ఇవన్నీ రెసిస్టర్ పేర్లు PQSR. సో I2 కరెంట్ ఎవరి నుంచి, ఆర్ నుంచి, కాబట్టి ఆర్ మస్ట్ బి ఈక్వల్ ఎవరికన్నాను, 0 అన్నా. ఫినిష్ అయిపోయింది. ఇది ఒక్కోసారి అర్థమైతే అంత అర్థమైపోతుంది. చూడండి ఒకసారి సర్క్యూట్, మళ్ళీ సర్క్యూట్, క్లోజ్ సర్క్యూట్, ACDA, A టు C. నేను వెళ్తున్న డైరెక్షన్, కరెంట్ వెళ్తున్న డైరెక్షన్ సేమ్ ఉంటే ప్లస్ తీసుకోండి. నేను పైకి వెళ్తున్నాను, సో I1 కరెంట్ పైకి వెళ్తుంది, ఓకే ప్లస్. ఏ రెసిస్టర్ నుంచి, పి రెసిస్టర్, కాబట్టి I1P ప్లస్. కిందికి వస్తున్న ఐజీ కిందికి వస్తుంది, నేను కిందికి వెళ్తున్నాను, ఇది యారో మార్క్ డైరెక్షన్, సో ఐజీ ప్లస్ జీ. నెక్స్ట్ పైకి వెళ్తున్నాను, కానీ నేను వెళ్తున్నది పైకి, కరెంట్ డైరెక్షన్ కిందికి ఉంది, అపోజిట్ ఉంది, సో ఏం తీసుకుందాం, మైనస్ తీసుకుందాం. I2R మస్ట్ బి ఈక్వల్ టు ఎంత అన్నాను, 0 అన్నాను. టోటల్ క్లోజ్ సర్క్యూట్లో పొటెన్షియల్ ఎంత, 0. ఓకే అయిపోయింది. సో యాక్చువల్గా ఐజీ ఈక్వల్ ఎంత, 0. ఇఫ్ ఐజీ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకో, ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఇక్కడ -I2R అటు పోతే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది ఈక్వేషన్, I1P ఈజ్ ఈక్వల్ I2R. ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. అయిపోయిందా. సెకండ్ సర్క్యూట్, క్లోజ్ సర్క్యూట్ తీసుకుందాం. సి నుంచి స్టార్ట్, CBDC. చూడండి CBDC. సో CBD అండ్ C. సో అక్కడ నుంచి ఏమైపోతుంది చూద్దాం. నేను వెళ్తున్న డైరెక్షన్, రెసిస్టెంట్ డైరెక్షన్ సేమ్ ఉంటే పాజిటివ్, I3Q. సో నేను వెళ్తున్న డైరెక్షన్ ఇలా వెళ్తున్నా చూడండి, C టు B, B టు D, ఓకే. D టు ఎటు వెళ్తున్నాను, C, ఇది డైరెక్షన్, ఓకేనా. సో నేను వెళ్తున్న డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్ సేమ్ ఉంది, ఏం తీసుకుందాం, ప్లస్. సో ప్లస్ తీసుకుందాం, ఏమొస్తుంది, ఏ కరెంట్ I3, ఏ రెసిస్టెంట్ Q, I3Q. వెరీ గుడ్. నెక్స్ట్ నేనేమో కిందికి వెళ్తున్నాను, I4 పైకి వస్తుంది, అంటే మైనస్ I4, ఏ రెసిస్టర్ పేరు S. మళ్ళీ నేనేమో పైకి వెళ్తున్నా, IG ఏమో కిందికి వస్తుంది, మైనస్ IG ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0. ఆల్రెడీ మళ్ళీ తెలుసు IG ఈజ్ ఈక్వల్ ఎంత, 0. ఈ కండిషన్ మొత్తం ఎంత, 0. ఇక్కడ -I4 అటు పంపించేస్తే ఏమొస్తుంది, ప్లస్ అవుతుంది, అంటే I3Q ఈజ్ ఈక్వల్ I4S. ఈక్వేషన్ నెంబర్ ఎంత, ఏం తీసుకున్నాం, ఇక్కడ 3 తీసుకున్నాం కదా, ఇక్కడ 4 తీసుకున్నాం. జస్ట్ 3 డివైడెడ్ బై 4 చేయండి నాన్న. 3 డివైడెడ్ బై 4, 3 ఏముంది, I1P బై I3Q is equal I2R divided by I4S. 3 divided by 4. So 3 divided by 4. ఓకేనా. 3 divided by 4 చేసేసాను. పెద్దగా ఏం ఆలోచించకండి, జస్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, 3 divided by 4 చేసేసాను. సో 3 వాల్యూ ఎంత, I1P is equal to I2R. ఓకే. సో 4 వాల్యూ I3Q is equal to I4S. ఓకే. బట్ మనకు ఫస్ట్లో కండిషన్ వచ్చింది, I1 అన్న ఎవరు, I3. మరి ఇక్కడ I3 ప్లస్లో I1 రాసుకోవచ్చు కదా. ఫైనల్గా అలా రాసుకుంటే I1P బై I3 అంటే ఎంత,
I1 Q is equal I2 R. I2 అంటే ఎంత? I4 అన్నా I2. మరి I4 ప్లస్లో నేను ఏం పెట్టొచ్చు? I4 ప్లస్లో నేను ఏం పెట్టొచ్చు? I2 పెట్టొచ్చు. ఓకేనా? I4 ఇక్కడ ఉంది, సారీ సార్, I1 ఓన్లీ. ఓకే, I4 ప్లస్లో ఏం పెట్టొచ్చు? I2 పెట్టొచ్చు. I2 ఎస్, I1 క్యాన్సల్, I2 క్యాన్సల్. Finally, you get that answer. P by Q is equal to R by S. Very simple calculation. Just remember what we done. Okay, so finally get that P by Q is equal to R by S. So Kirchhoff laws, balancing Wheatstone bridge. మంచి diagram అయ్యండి. So Kirchhoff law 2 laws, KCL rule, Kirchhoff current law. బస్ sum of input current must be equal to sum of output current at junction. Finish. ఓ diagram అయ్యండి. ఇన్పుట్ ఎన్ని వెళ్తున్నాయి, అవుట్పుట్ ఎన్ని వెళ్తున్నాయి, ప్లస్ చేయండి, ఈక్వల్ రాయండి. నెక్స్ట్ KVL రూల్. సో టోటల్ పొటెన్షియల్ ఇన్ ద క్లోజ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0 లైక్ దిస్. అయిపోయిందా? సో డిపెండింగ్ ఆన్ ఫస్ట్ KCL రూల్. సి దగ్గర I1 వస్తుంది, I3 IG వెళ్ళిపోతుంది. I1 మస్ట్ బి ఈక్వల్ I3 ప్లస్ IG. ఓకే, నెక్స్ట్ అక్కడ IG ఈజ్ ఈక్వల్ టు 0 బ్యాలెన్సింగ్ కండిషన్లా. ఈ 0 అయిపోతే I1 ఈజ్ ఈక్వల్ I3 పక్కన పెట్టేద్దాం. అట్ డి జంక్షన్ I2 వెళ్తుంది, I2 IG 2 వర్స్ వస్తుంది, I4 ఒకటి లీవ్ అవుతుంది. I2 ప్లస్ IG లీవ్ అవుతుంది, I4. కాబట్టి IG ఈజ్ ఈక్వల్ ఎంత? 0. క్యాన్సిల్ చేయండి. సో I2 ఈజ్ ఈక్వల్ టు I4 పక్కన పెట్టేసాను 2 ఈక్వేషన్. KCL రూల్ అయిపోయింది. KVL రూల్కి వెళ్దాం. సో KVL రూల్కి క్లోజ్ సర్క్యూట్ ఉండాలి. ఫస్ట్ ఏ నుంచి ACDA. సో నేను వెళ్తున్న డైరెక్షన్కి కరెంట్ డైరెక్షన్స్ ఏముంటే ప్లస్, ఆపోజిట్ ఉంటే మైనస్. పైకి వెళ్తున్నా I కరెంట్ పైకి వెళ్తుంది, కిందికి వస్తున్నా IG కిందికి వస్తుంది. నేను పైకి వెళ్తున్నా I2 కిందికి వస్తుంది, మైనస్ ఒకటి తీసుకున్నా. బట్ IG ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి వీటి క్యాన్సల్. 0 ఇంటూ సంథింగ్ 0, అది అవసరం లేదు, ప్లస్ ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ -I2 R అడిగిపోతే ప్లస్ అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 3 రాయండి. నెక్స్ట్ సేమ్ CBDC. అందులో ఎవరు ఉన్నారు? I3 కరెంట్ Q నుంచి రెస్టారెంట్ వెళ్తుంది. సో సేమ్ డైరెక్షన్, ప్లస్ తీసుకుందాం. ఇక్కడ I4 పైకి వస్తుంది, నేను కిందికి వెళ్తున్నాను. నా డైరెక్షన్ చూడండి, లోపల ఉంది నా డైరెక్షన్, కరెంట్ ఏమో బయటకు ఉంది. ఓకే, అప్పుడు -I4 ఎస్, ఏ రెసిస్టెన్స్ ఎస్, పైకి వెళ్తున్నా G అనే గ్యాల్వన్ నుంచి వెళ్తుంది IG కరెంట్. సో యాక్చువల్ నా డైరెక్షన్ పైకి, కానీ కరెంట్ వస్తుంది కిందికి, కాబట్టి మైనస్. సో మైనస్ ఉన్న ప్లస్ ఉన్న దాంతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే IG ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి 0 అయింది. ఈ I4 అటు పంపిస్తే ప్లస్ అయిపోయి, వీడు 3 వీడు 4, జస్ట్ డివైడ్ చేయండి. I1P by I3Q, I2R by I4S. బట్ I1 అన్న I3, I2 అన్న I4. సో I3 దగ్గర ఏం పెట్టినా I1, I4 దగ్గర ఏం పెట్టినా I2. I1 క్యాన్సల్, I2 క్యాన్సల్. యూ విల్ గెట్ దట్ P by Q is equal to R by S. దిస్ ఈస్ యువర్ సో వెరీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్. సో వాడు ఏమంటాడు? జస్ట్ డిఫైన్ ద Kirchhoff laws అండ్ డెడ్యూస్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ Wheatstone bridge అండ్. సో ఈ విధంగా నీట్గా డయాగ్రామ్ వేసి ఈ 2 డెఫినేషన్ రాసి ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 6 మార్క్స్ ఇస్తాడు. అప్పుడే డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు, లేదు 2 మార్క్స్ అటాచ్ ప్రాబ్లమ్ ఇస్తాడు. ఓకేనా? ఐ థింక్ ఇట్స్ క్లియర్ అనుకుంటున్నాను. దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నేను షార్ట్ రూపంలో పెడుతూ ఉంటాను, మీ ఎగ్జామ్ బిఫోర్ లోపల అన్ని పెడుతుంటాను. జస్ట్ వాచ్ అండ్ వెరిఫై చేసుకున్నానా, ఎగ్జామ్స్ బాగా రాయండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, షేర్ చేయండి, లైక్ పెట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.